పోవద్దంటున్నాడా? ఎవడాడు చేసినాడు పోవద్దంటున్నాడా? వాడు చేశాడు, చేతబడి చేశానా? ఈయనతోనే ఉండాలని పంపించానా? ఎందుకు? ఇంట్లో గొడవలు పెట్టిస్తున్నాడా? వంటలో ఏం చేస్తున్నా? నోటర్వా ఆగమాగం చేస్తున్నావా? ఈయన కాళ్ళు అన్ని పిక్కలు పెట్టేది నువ్వేనా? అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి, ఆ కళ్ళల్లో దయ్యం చూడండి, అరుస్తూ. అలాగే చూడండి, దూత లాగుతున్నాడు చూడండి, లాగండి. గొలుసేసి చూడండి లాగేస్తున్నాడు. ఇక మోకరించి వెళ్ళిపోతున్నా. మోకరిలో యేసయ్యా ఇక తప్పైందని చెప్పు సైతానా. యేసయ్యా తప్పైంది, ఇక నేను వెళ్ళిపోతున్నాను. యేసయ్యా క్షమించు. యేసు నామములో. మైండ్ ఎవరికండి సరిగా పనిచేయదు, సరిగా మైండ్ క్రాక్ లాగా అనిపిస్తుంది ఎవరికండి? మీకే అనిపిస్తుంది, మీకే అనిపిస్తుంది. నెక్స్ట్ సాఫలు చెక్ చేస్తున్నాను. గతంలో సంథింగ్ ఏదో కొంచెం డ్రింకింగ్ అలవాటు నేను చూస్తున్నాను. గతంలో ఎవరికండి కొంచెం డ్రింకింగ్ అలవాటు ఎవరుకుండేది? తాగి మానేసి. అయితే ఈ మధ్య మీ స్నేహితులు ఏంటంటే శోధిస్తున్నారు. మళ్ళీ రా అని చెప్పేసి ఎవరు ఫ్రెండ్స్ లాంటి ఎవరు ఫోన్ చేసి మిమ్మల్ని శోధించడం నేను చూస్తున్నాను. సత్వార నైటంలో కళలో ఏదో పిశాచి మీ వెంట పడుతుంది. పడినప్పుడు వాళ్ళంతా కూడా ఏదో దురద ఇచ్చింగ్ ఎవరికి ఉందండి? కొంచెం గోకు దురద ఏందండి? నైట్ నిద్ర పట్టదు. ఏదో వచ్చేసి పిశాచి వచ్చేసి మీద పడినట్టుగాను వాళ్ళంతా కూడా దురద గోకుడు అంతా ఇచ్చింగ్ లాగా ఎవరికి ఉంటుందండి? మీకు ఏమనిపిస్తుంది? నాకు నైట్ మొత్తం కాళ్ళు గుంజేస్తాయి, మళ్ళీ పిక్కలు పట్టేస్తే ఏదో వచ్చేసి ఇలా టైట్ గా పట్టేసినట్టు కనిపిస్తుంది. అవునా? దాని వల్ల ఒక్కోసారి అని ఏదో ములగడం, ఏదో అరవడం నేను చూస్తున్నాను. రైట్, ఇప్పుడు ఆ దురాత్మ బయటకు వచ్చేస్తుంది. కళ్ళు మూసుకోండి. యేసు క్రీస్తు నా చేయి పెడుతున్నగా ఒంట్లో ఉన్న దురాత్మ రా బయటికి రా. లోతర్వా పట్టలోకి అగ్ని గంధకాలు దయ్యం బయటకు వచ్చేస్తుంది చూడండి. ఆ పిశాచి బయటకు వచ్చేస్తుంది పట్టలోకి. 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు లోతర్వా యేసుక్రీస్తు నామములో. ఎవరు నీవా? పట్లో అగ్ని గంధకాలు తిరుగుతున్నాయి సుడిగాలి వలె. ఒంట్లో ఉన్న దురాత్మ వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా. లోతర్వా ఎవరు నీవు? దయ్యం చూడండి, పిశాచి రా బయటికి రా. పిశాచి బయటికి రా. కామ పిశాచి రా బయటికి రా. ఎవరు నీవా? ఎవరు నీవా? చూడండి దయ్యం చూడండి ఎట్లా చేతులు పెట్టిందో చూడండి. ఎవరు నీవో? ఈ బిడ్డ ఒంట్లో ఏం చేస్తున్నావు? నోరు తెరువు. చూడండి దయ్యం చూడండి, కాలు ఎట్లా లేపుతుందో చూడండి. ఇక బస్తీ మే సవాల్, బస్తీ మే సవాల్. సైతాన్ ఏం చేస్తున్నావు? ఈ బిడ్డ ఒంట్లో ఏం చేస్తున్నావు? నోరు తెరువా. ఆగమాగం చేస్తున్నావా? ఎందుకు? ఎలా ఆగమాగం చేస్తున్నావు? చెప్పు. రాత్రిపూట ఏం చేస్తున్నావు? ఈయన కాళ్ళు అన్ని పిక్కలు పెట్టేది నువ్వేనా? ఎందుకు? ఈయన నీకు కావాలా? సైతానా ఇక బయటికి రా. యేసు నామములో ఈ బిడ్డ ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నా. ఇక రా. నోరు తెరువా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి, ఆ కళ్ళల్లో దయ్యం చూడండి, అరుస్తూ. అలాగే ఫాస్ట్ గా అగ్ని గంధకాలు కడుపులో సుడిగాలి వలే బయటకు వచ్చేస్తున్నా. నోరు తెరువా. అరుస్తూ పిశాచి బయటికి రా.
పోవద్దంటున్నాడా? అంటాడు. ఎవడాడు ఇలా చేసినాడు చేసినాడు పోవద్దంటున్నాడా? పోవద్దని చెప్పులు. వాడు చేశాడు, చేతబడి చేశానా? నీతోనే ఉంటా అంటాడు. ఈయనతోనే ఉండాలని పంపించానా? ఎందుకు ఇతని ఇంట్లో గొడవలు చెప్పిస్తాడు, ఇంట్లో గొడవలు పెట్టిస్తాడు. ఈ ఇంట్లో గొడవలు పెట్టిస్తున్నాడా? మరి ఇతనికి ఈయన భార్యకు గొడవలు పెట్టించా నువ్వేనా? సైతాన్ నువ్వే పెట్టిస్తున్నావా? చేసినాడే. చేసినాడు. ఇక బయటికి రా వేస్తున్నామని మొత్తం కాలిచ్చేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు పోకపోతే పోనంటున్నాడా? ఎస్, పోకపోతే ఎలా పంపించాం మాకు తెలుసు కదా. అత్తారింటికి కూడా పంపించేస్తాం. ఇక రా బయటికి రా వేస్తున్నామల సైతాన్ పోనంటుంది. ఇదేదో పుట్టినిల్లాగా. ఇక రా బయటికి రా యేసుక్రీస్తున్నామా బయటికి రా యేసుక్రీస్తున్నామలో అగ్ని గంధకాలు కడుపులో తలలో సుడిగాలి వలె దూత లాగండి. దూత లాగుతున్నాడు చూడండి, లాగండి. గొలుసేసి చూడండి లాగేస్తున్నాడు. గొలుసేసి లాగండి. మొత్తం చేతుల్లో నుంచి కాళ్ళల్లో నుంచి ఇక బయటకు వచ్చేస్తున్నావు ఫాస్ట్ గా. ఇక ఎన్నడి బిడ్డ వంటలో ఉండవద్దు. ఇక మోకరించి వెళ్ళిపోతున్నావు. మోకరిలో యేసయ్యా. ఇక తప్పైందని చెప్పు మైక్. చెప్పు యేసయ్యా. చెప్పు సైతానా యేసయ్యా తప్పైంది. ఇక నేను వెళ్ళిపోతున్నాను. యేసయ్యా క్షమించు యేసు నామములో.